దేవునికి అందంగా కనపడాలంటే ఏం చేయాలి? దీన మనస్సు అను వస్త్రము. అలాగే దేవుడు ఆమోదించి దేవుడికి అందంగా కనపడాలంటే ఇంకా కొన్ని చెప్పాడు. అందులో ఒకటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే అక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ చెప్తాడు. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి గలవారున వాళ్ళ తీని నాన్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తొందరగా. ఓకే, ఇప్పుడు చదువు. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలంకరణ 2. అలంకరణ 1 దీన మనస్సు అను వస్త్రము ధరించుకోవాలి. అలంకరణ 2 సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు, అనుకువ స్వస్థబుద్ధి కలిగిన క్రియలు. అర్థమైందా? ఆ సత్క్రియలలో సాటి మనిషి పట్ల ప్రేమ చూపించటం, త్యాగం చేయటం, ఆదరించటం, ఓదార్చటం, ధైర్యపరచటం, బలహీనలకు ఓతమియటం, దీనులను చేరదీయటం, దిక్కులేని వారికి అంత సాయం చేయటం, ఇవన్నీ అలంకరణలో భాగమే. ఇలాంటి మనస్సు కలిగిన వారు దేవునికి అందంగా కనపడతారంట. నేను చెప్పింది అర్థమైందా? ఎవరికి అందంగా కనపడతారు? మళ్ళీ ఆకర్షిస్తారంట ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళు దేవునికి అందంగా కనపడతారు, సమాజాన్ని కూడా ఆకర్షించగలుగుతారు. ఏం చెప్పాను? త్యాగబుద్ధి, ప్రేమ, దీనులకు చేయూతనివ్వుట, ఆదరించుట, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చుట, దిక్కులేని వారిని ఆదరించుట, దరిద్రులను చేరదీయుట, విధవరాండ్రను అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుట, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట, నోటిని అదుపులో ఉంచుకొనుట, నోటి మాటలతోనైనా చేతి క్రియలతోనైనా ఎదుటివారికి మేలు కలిగినట్లు సమస్తము జరిగించుట. సత్క్రియలు అన్న దానిలోకి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేవుడిని ఆకర్షించే అలంకరణలే. ఫస్ట్ ఏమో వస్త్రం ఏం చెప్పాడు? దీన మనస్సు అన్న వస్త్రము పేతురు చెప్పాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఇక పై అలంకరణ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ఆకర్షణీయంగా కనపడాలి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఆకర్షిస్తారో సమాజాన్ని కూడా ఆకర్షించే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. ఆటోమేటిక్గా సమాజం కూడా ఆకర్షింపబడి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది?